సవాళ్లు విసరడం రాజకీయాల్లో ఎంత తెలివిగల నిర్ణయమో, విసిరిన ప్రతి సవాల్ను నిజం చేయాలి అనుకోవడం అప్పుడప్పుడు మూర్ఖత్వంగా మారుతుంటుంది. ముద్రగడ విషయంలో ఇప్పుడు వినిపిస్తున్న మాట ఇదే. ఎన్నికలు వస్తే చాలు రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు, చేసే వాగ్దానాలు, విసిరే సవాళ్లు అన్నీ ఇన్ని కావు. ఎదుటోడు గెలిస్తే ముక్కు నేలకు రాస్తా అనేవాళ్లు కొందరైతే, ముక్కు కోసుకుంటా రాజకీయ సన్యాసం చేస్తా అని సవాల్ విసిరేవాళ్లు ఇంకొందరు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇదంతా కామన్. పోనీ ఇంత సవాల్ చేసి మాట నిలబెట్టుకుంటారా అంటే అది ఉండదు. అయితే కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ మాత్రం విసిరిన సవాల్ను నిజం చేశారు. పేరు మార్చుకున్నారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే రెడ్డిగా పేరు మార్చుకుంటారని ఎన్నికల సమయంలో చేసిన ఛాలెంజ్ కు కట్టుబడి పేరు మార్చుకున్నారు. ముద్రగడ ఇప్పుడు పద్మనాభ రెడ్డిగా మారిపోయారు. నిజానికి పవన్ ఇలా గెలిచాడో లేదో జన సైనికులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ముద్రగడ నామకరణ మహోత్సవం అంటూ కరపత్రాలు కొట్టించి ఫంక్షన్లు నిర్వహించి ఘోరంగా ట్రోల్ చేశారు. ఇలాంటి పరిణామాల మధ్య పేరు మార్పునకు ముద్రగడ దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి గెజెట్ కూడా రిలీజ్ అయింది. ముద్రగడ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే, వైసీపీ వాళ్లు మాత్రం మాట మీద నిలబడిన ముద్రగడ నిజమైన కాపు అంటూ సపోర్టుగా నిలుస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా కాపుల హక్కుల కోసం పోరాటం అనే మాట వచ్చిన ప్రతిసారి మొదటిగా వినిపించే పేరు ముద్రగడ పద్మనాభం. అలాంటిది ఇప్పుడు ఆయన కులం మార్చుకున్నారు, రెడ్డి అయిపోయారు, పద్మనాభ రెడ్డిగా మిగిలిపోయారు. కాపు ఉద్యమ నేత పోరాటం ఇప్పుడు కాపుల తరపునే ఉంటుందా? రెడ్డిగా పేరు మార్చుకున్నారు కాబట్టి రెడ్డి సమస్యలపై పోరాడతారా? అసలు ముద్రగడ మనసులో ఏముంది? ఎన్నికల్లో వాగ్దానాలను పట్టించుకునే తీరికలేని జనాల కోసం ఆయన పేరు మార్చుకున్నారా? ఇంత మూర్ఖంగా ఎలా వ్యవహరించారు అనే చర్చ జరుగుతోంది. ఏమైనా 2024 ఎన్నికలు ముద్రగడ జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. పవన్ కళ్యాణ్ కోసం ముద్రగడకు సొంత కూతురే ఎదురు తిరిగింది. ఎన్నికల టైంలో ఘాటు విమర్శలు చేసింది. అసలు ఆమె తన కూతురే కాదని ముద్రగడ నోటి నుంచి ఓ మాట వచ్చిందంటే ఇద్దరి మధ్య దూరం ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక పవన్ ను టార్గెట్ చేస్తూ సొంత సామాజిక వర్గానికే చెడయ్యారు. వైసీపీకి మద్దతుగా నిలుస్తూ ఏ కాపు హక్కుల కోసం తాను ఉద్యమాలు చేశాడో అదే కాపులకు విలన్ గా మారాడు ముద్రగడ. పవన్ కళ్యాణ్ తో ముద్రగడ గొడవ పెట్టుకోవడాన్ని సొంత సామాజిక వర్గమే కాదు, సొంత కుటుంబం కూడా అంగీకరించలేకపోయింది. కూతురు దూరమైంది, కులం దూరమైంది, పేరు కూడా మారిపోయింది. డిప్యూటీ సీఎం పవన్ తో గొడవే మిగిలింది. ఇంత చేసి ఇన్ని మార్చుకుని రెడ్డిగారండి ఏం సాధించారు మీరు, ఏం మిగిలింది మీకు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.